హలో అండి, అందరికీ శుభోదయం. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే బాగున్నానండి. ఇది ఫ్రైడే మార్నింగ్ రోజు వ్లాగ్ అండి. ఇంకా థర్స్డే రోజు నైటే డిన్నర్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసి ఇలా ముగ్గులు అయితే వేసి పెట్టేశాను అనమాట. సో నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే కిచెన్ చూస్తే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది. ఈ ఒక్క రోజే కాదండి, ఎవ్రీడే అనమాట. డిన్నర్ కంప్లీట్ అయితే అప్పటికప్పుడే మొత్తం క్లీన్ చేసేస్తాను నేను. సో ఇంకా మా బుజ్జులు లేస్తాడనేసి వాడికైతే పాలు పెడుతున్నాను. ఈరోజు బయట అయితే కడిగి ముగ్గేయాల్సి ఉంది. సో వాటర్ వస్తుందనేసి ఇంకా కొంచెం లేటుగా వేద్దామని ఇంక ఇంట్లో పనులన్నీ కొంచెం త్వరగా కంప్లీట్ చేసుకుంటున్నాను నేను. ఇంకా ఇల్లు ఊడ్చడం ఫ్రైడే కాబట్టి ఇంకా ఇల్లు తుడవడం ఇలాంటి పనులన్నీ ఉంటాయి కదండి. ఇంకా ఇల్లు ఊడవాలంటే మా బుజ్జులు బొమ్మలు ఎక్కడెక్కడ ఉన్నాయా, ఏమేమి పడేసాడా అనేసి ఫస్ట్ ఒకసారి మొత్తం వెతికి ఎక్కడిదక్కడ పెట్టేసి మళ్ళీ ఫైనల్గా అనేది ఇల్లు ఉడవాలన్నమాట. ఇది డైలీ రొటీనే నాకు ఇలా. ఇంకా రైస్ ఉన్నిందండి కొద్దిగా, మా వారు నైట్ లేట్గా వచ్చారు, సో డిన్నర్ తినలేదన్నమాట. ఇంకా సరే అనేసి మార్నింగ్కి లెమన్ రైస్ అయితే చేసేసాను నేను. నైట్ రైస్ ఎప్పుడు మిగిలినా నేను మార్నింగ్ లెమన్ రైస్ పులిహోర అలా కలిపి పెట్టేస్తానండి. ఇంట్లో కూడా తింటారు. ఇంకా ఇంట్లో పనులన్నీ అయిన తర్వాత ఇంకా బయట నీళ్ళు వేద్దామనేసి వచ్చానమాట. ఇక్కడ ప్యాడ్ అవన్నీ ఏం దొరకదండి. సో పండగ కూడా కలర్ ఏం వేయలేదన్నమాట. సో బికాజ్ అంటున్నది కాబట్టి సరే ఈరోజైనా వేద్దామనేసి ప్యాడ్ పౌడర్ కలర్ ఉంటుంది కదండి, అది వాటర్లో కలిపి ఇలా చల్లేసాను అనమాట. ఇలా కలర్ వేసి ఊడుస్తుంటే నాకు మా అమ్మమ్మ వాళ్ళు అయితే గుర్తొచ్చారండి. మా అమ్మమ్మ ఏ పండగ వచ్చినా వారానికి 2-3 సార్లు ఇంటి ముందర పేడతో అయితే అలికి ముగ్గు పెట్టేదన్నమాట. సో పేడతో అలకడం వల్ల మనం బయట నుంచి ఇంటికి వెళ్ళినా కూడా మనం పేడ తొక్కుకుంటూ పోతాం కదా, సో దానివల్ల జెమ్స్ బ్యాక్టీరియా అలాంటివి ఏమీ వచ్చేవి కావు. ఇంక ఇలా క్లీన్గా నీళ్ళు చల్లాను కదా, సో మంచి ముగ్గు వేద్దామనేసి నేను ఒక ముగ్గు అనుకున్నాను అనమాట. సో ఫైనల్గా నేను అనుకున్న దానికంటే ఇంకొక ముగ్గు వేసాను. మీకు కూడా ఇలా జరిగింటే కామెంట్ చేయండి. యాక్చువల్గా నేను చుక్కలు లేకుండానే పెద్దగా ఒక రంగోలీ ముగ్గు వేద్దాం అనుకున్నా, బట్ ఏదో ఆలోచనలో చుక్కలు పెట్టేశాను అనమాట. సో చుక్కలు పెట్టాను కదా, ఇంకా మళ్ళీ తోడపనికి లేదు, వాటర్ పోసినా కూడా ఇంకా కలర్ మొత్తం పోతుంది అనేసి ఇంకా అలాగే కంటిన్యూ చేసాను. ముగ్గులు వేస్తుంటే ఎప్పుడో నా చిన్నప్పుడు వేసిన ముగ్గులన్నీ గుర్తుకొస్తున్నాయండి నాకు. నేను ఒక బుక్ మెయింటైన్ చేసేదాన్ని అనమాట. సో ఏదైనా ఫెస్టివల్స్ వస్తుందంటే చాలు, ఫెస్టివల్స్ తగినట్టు ముగ్గులు వేసేదాన్ని. ఒక 2-3 డేస్ బిఫోరే బుక్లో అనేది వేసుకునేదాన్ని అనమాట, ఇలా వేయాలి అలా వేయాలి అనేసి. ఇప్పుడు ఎక్కడ వేస్తున్నారండి, చాలామంది అపార్ట్మెంట్స్లో అలా ఉంటారు కదా, సో వాళ్ళకైతే ముగ్గులు వేసే ఛాన్స్ ఉండదన్నమాట. ఇలా ముగ్గులు వేయడానికి ప్లేస్ ఉంటే మంచిగా ఇంటి ముందర ముగ్గులు వేసుకొని కలర్ వేసుకుంటే చాలా బాగుంటుంది చూడ్డానికి. మీరు ఇంతకుముందు మన అమ్మమ్మ వాళ్ళు పెద్దవాళ్ళని గమనించినట్లయితే వాళ్ళు వంగుకొని ముగ్గు పెట్టేవాళ్ళు. అంటే ఎంత పెద్ద ముగ్గు అయినా సరే వంగుకొనే వేసేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు మన బాడీకి అంత స్ట్రెంగ్త్ లేదులేండి, ఇంకా అందుకే నేను కూర్చొని వేస్తున్నాను. అది కూడా ఒక వన్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట వాళ్ళకి, వంగుకొని ముగ్గులు వేయడము. సో నా ముగ్గు ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఎలా ఉందో చెప్పండి. బయట పనులన్నీ అయిపోయాక ఇంకా నేనైతే మా బుజ్జులకు స్నానం చేయించేసి ఇంకా నాది కూడా స్నానం అయిపోయిందనమాట. సో ఈ నైట్ వేర్ అయితే నేను మొన్న చార్మినార్కి వెళ్ళినప్పుడు తీసుకున్నానండి, నచ్చింది నాకు. సెన్స్ తీసుకున్నాను. 3 పీస్ సెట్ వచ్చిందండి, 350 రూపీస్ అనమాట. ఇంకా పూజ చేద్దామనేసి ఇంకా దేవుని ఫోటోలకంతా ఇంకా పూలు అయితే పెడుతున్నాను. పూలు పెట్టి ఇంకా సామాన్ గిట్ల అవన్నీ పూజకి ఏమేమి కావాలో అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా దీపం ఆయిల్ చూసి అయిపోయిందనమాట. ఇంకా సరైన ఇంట్లో నెయ్యి ఉంటే ఇంకా నెయ్యిని వేడి చేసి కరిగిన తర్వాత ఇంకా దీపం అయితే పెడుతున్నాను అనమాట ఈరోజు. ఇంకా నేను దీపం పెడుతుంటే మా బుజ్జులు ఎందుకు సైలెంట్గా ఉంటాడండి, వాడు వచ్చి ఇంకా వాడికి సాంబ్రాణి గడ్డీలు కావాలి అనేసి ఒక ఏడుపు. ఇంకా కర్పూరం హారతి ఇస్తుంటే గంట కావాలి అనేసి ఇంకా తీసుకొని వాడు కూడా గంట కొట్టు సాంబ్రాణి గడ్డీలు అనేది తిప్పుతున్నాడు అనమాట నాతో పాటు. ఇక ఫైనల్గా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా పూజ అయిన తర్వాత ఇంకా ఇల్లు మొత్తం సాంబ్రాణి అయితే వేస్తున్నాను నేను. వీక్లీ 2 ఇలా సాంబ్రాణి అనేది వేస్తాను అనమాట. ఇంకా మా బుజ్జులు కూడా ఇక్కడ దేవుని మొక్కుంటున్నారు. ఇక అన్ని రూమ్స్కి అయితే సాంబ్రాణి అయితే వేసేసానండి. ఇంకా సాంబ్రాణి వేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే స్టార్ట్ చేసాను అనమాట. సో ఆఫ్టర్నూన్ లంచ్లోకి చెప్పాను కదండి, పితకపప్పు ముందు నైటే పెట్టుకున్నామని. సో అదైతే చేస్తున్నాను. పితకపప్పు ఆలు వేసి మసాలా అయితే చేస్తున్నానండి.
అనపకాయల కోసం నేను మార్కెట్లో అంతా తిరిగాను అనమాట. సో మా నియర్ బై ఎక్కడ దొరకలేదు. ఇంకేం చేద్దామని అమ్మకి ఫోన్ చేశాను. అమ్మ అనపకాయలు పంపించమ్మా అనేసి. ఇంకా మమ్మీ అయితే కొని బస్కి వేసిందనమాట. ఇంకా తీసుకొని ఒలిచి ఒక 2-3 అవర్స్ వాటర్లో నానబెట్టి ఇంకా గింజలు అనేది పిక్కేసాము. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఇంకా అనపకాయలతో ఏదైనా కొత్త రెసిపీస్ ఏవేవి ఉన్నాయో నాకు కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. సో ఇది అండి ఒక హౌస్ వైఫ్ మార్నింగ్ రొటీన్ అనేది ఇలా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ లేవగానే పనులు చేసుకొని వెంటనే బ్రేక్ఫాస్ట్ అయినాక ఇంకా గిన్నెలన్నీ తోముకొని ఇంకా వెంటనే వంట అయి తిన్న తర్వాత మళ్ళీ గిన్నెలు తోముకొని సాయంత్రం అయితే ఇల్లు ఊడ్చుకొని దీపం పెట్టుకొని అయ్యేసరికి టైం అయిపోతుంది. మళ్ళీ డిన్నర్ చేయాలి. డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఉంటుంది ప్రతి ఒక్క హౌస్ వైఫ్. నిజంగా చాలా గ్రేట్ అని చెప్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి.